స్వామి సోదరుడు ఓన్లీ సోదరుడు కూడా చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ ఆఫ్టర్ దెన్ ఇక్కడ చూడండి ఏ విధమైనటువంటి విషయాలైనా ఏ క్షణమైనా మా దగ్గరికి రండి, మేము సంప్రదించి దానికి సంబంధించి అందరి యొక్క బాగోగుల కోసం మేము ఉన్నామని ఇదే విధమైనటువంటి మాట మాకు చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి హరిచంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ధర్మవరం పట్టణంలో ధర్మవరం యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము చేపట్టబోయేటువంటి కార్యక్రమాల గురించి ఒకసారి ఆలోచన చేస్తే సత్సంగాలు కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇటువంటి మానసిక మంచి ఆరోగ్యంగా మనశ్శాంతిగా మానసిక ఉల్లాసంగా కుటుంబాలు సైతం అందరూ ఇక్కడికి వచ్చి ధర్మవరం పీపుల్ అందరికీ సంబంధించినటువంటి ధర్మవరం యోగా అసోసియేషన్ కాబట్టి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఇక్కడ అక్కలు వచ్చారు, అందరు అన్నదమ్ములు అందరూ వచ్చారు. మీ అందరికి కూడా ఇవాళ యోగా చేసుకోవడం కోసం మనందరి ప్రియతమ నాయకుడు ధర్మవరం శాసనసభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి వారిని కలిసిన వెంటనే వారు మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. యోగా అనేది మనందరికీ తెలుసు. గతంలో యోగా ఎవరు చేస్తున్నారో ఎవరు చేయడం లేదో, కానీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా అయిన తర్వాత జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా నిర్ణయం చేసి ప్రపంచంలో దాదాపు 150 దేశాలకు పైగా ఇవాళ యోగా దినోత్సవాన్ని ఆచరించి యోగా సాధన చేయడం అనేది ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమైనటువంటి విషయాన్ని నేను తీవ్రంగా తెలియజేస్తున్నాను.
అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పేరు చూసిన తర్వాత ఆ సింధూర్ అనేటువంటిది మనందరికీ తెలుసు. ఏప్రిల్లో ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా పహల్గామ్, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మన అన్నదమ్ములు ఒక టూరిజం స్పాట్ కోసం వెళ్తే, భార్యాభర్తలు వెళ్తే వాళ్ళ ప్యాంటు విప్పి వీడు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా అనే విధంగా చూసి, హిందువు అయితే అత్యంత కిరాతకంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపడం జరిగింది. ఈ దేశంలో 140 కోట్ల ప్రజానీకం, భారతీయ సమాజం మొత్తం కూడా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి రక్తం మరిగిపోయింది. కానీ అక్కడ ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఎవరైతే నా అక్క చెల్లెళ్ళ నుదుట కుంకుమ తీశారో ఖచ్చితంగా వాళ్ళ నుదుట సింధూరాన్ని దిద్దుతా అని చెప్తే, వచ్చిన వెంటనే కేవలం ఎంతమంది అయితే 26 మంది చంపబడ్డారో ఆ 26 మంది యొక్క ఆత్మ శాంతించే విధంగా 26 నిమిషాల్లో పాకిస్తాన్ యొక్క ప్రాంతంలోకి వెళ్ళి ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో 9 స్థావరాలను ధ్వంసం చేసినటువంటి ఘనత కూడా భారత ప్రధానమంత్రిది, త్రివిధ దళాలది. అంటే అంత అద్భుతమైనటువంటి పేరుని నామకరణం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి యోగా గురువుల వాళ్ళ పాదపద్మలకు నమస్కారం చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఇవాళ అటువంటి పేరు పెట్టాలంటే కూడా ధైర్యం ఉండాలి. ఎందుకంటే మన దగ్గర జరుగుతున్నదంటే కదా ఓటు బ్యాంకు రాజకీయాలు. అరే మనం ఈ పేరు పెడితే ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, సమస్య వస్తుందేమో అనేది ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఈ దేశంలో మన ఆడబిడ్డల యొక్క నుదుట ఉన్న సింధూరం యొక్క పేరును నామకరణం చేయడం నిజంగా ఈరోజు వారిని అభినందించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, యోగా అనేది శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఆల్రెడీ దీని మీద ఆరోగ్య భారత్, ఐశ్వర్య భారత్. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా సాధన చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ధర్మవరం పట్టణంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ గురువులు ఏదైతే సాధన చేయిస్తారో మీరందరూ కూడా దీంట్లో పాల్గొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేసేదానికి. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మంత్రి గారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని. కేవలం యోగా విషయంలోనే కాదు, ఈ పట్టణంలో ఎటువంటి సమస్య వచ్చినా, వీధిలో సమస్య వచ్చినా, అరాచకవాదుల సమస్య వచ్చినా, 10 రూపాయల వడ్డీ వ్యాపారస్తుల సమస్య వచ్చినా, మీ వీధిలో ఎక్కడైనా పేకాట క్లబ్బులు నడుపుతున్నా నేరుగా నాకు సమాచారం ఇస్తే వాటిని అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గతంలో ఏముందో మనకు అవసరం లేదు. 24 నుంచి 29 వరకు శాంతి భద్రతలతో ఉండేటువంటిగా, అంటే ఈ యొక్క పట్టణంలో శాంతి కుసుమాలు వెల్లివిడిసే విధంగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌమ్యులు, అద్భుతమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు. ఎవరు వచ్చినా కూడా మేము ఎక్కడి నుంచో వస్తే 35 రోజుల్లో 39 రోజుల్లో మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఓటు వేసి గెలిపించారు. కాబట్టి మీరందరూ కూడా శాంతి కుసుమాలతో విరజిల్లాలని, మీరు ఈ యొక్క పట్టణం ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి యోగా గురువులందరికీ కూడా మన ప్రియతమ నాయకుడు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, మీరు ఏ సమయంలో ఉన్నా మా ఆఫీస్ గడప దొక్కచ్చని తెలియజేస్తే అవకాశం వచ్చింది. అందరికీ మాకు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వచ్చినందువల్ల అయినా కానీ హరీష్ అన్న గారికి, సారు సత్యకుమార్ సార్ గారికి వెంటనే అడిగితే స్పందించి ఇక్కడ ప్లేస్లో ఖాళీ ప్లేస్లో చేసుకుంటే ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పి అడిగాము. షెడ్ చేసుకుంటాం సార్ అంటే ఫస్ట్ చేసుకోండి మేము ఉన్నామని చెప్పి హామీ ఇచ్చాడన్న. మాకు చాలా సంతోషం. మేము ఎన్ని సంవత్సరాలు 2008 నుంచి యోగా చేస్తున్నాం. ఇక్కడ మాకు ఎవరు మేము ఉండాము మీరు చేసుకోండి అని చెప్పే నాయకులు ఎవరు రాలేదు ఇంతవరకు. మేము అడిగిన వెంటనే స్పందించి మాకు ఈ సహకారం అందించినందుకు బీజేపీ తరఫున మన అన్నగారికి, సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. యోగా అసోసియేషన్ తరఫున అలెక్స్ శ్రీకాంత్ గారికి, అందరికీ పేరు ప్రసన్న కుమార్ సార్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా యోగా గురువులకు, మాస్టర్స్ అందరికీ ఓం సాయిరామ్. ఎందుకంటే మనిషి ప్రతి ఒక్కరు కూడా అలజడి,
అశాంతితో జీవిస్తూ ఉన్నారు. ఈ అశాంతి నుంచి కానీ శాంతి వైపు నడవాలంటే ప్రతి ఒక్కరు కూడా యోగ సాధన కంపల్సరీ. యోగ సాధన లేకపోతే మన జీవితం అంధకారంలో ఉంటుంది. అంధకారం నుంచి జ్యోతి వైపు నడవాలంటే ఈ యోగ సాధన కంపల్సరీ. నేను 20 సంవత్సరాలుగా ఈ యోగ సాధనలో ఉన్నాను. అందుకే ధర్మవరంలో యోగా అసోసియేషన్ ప్రారంభించడానికి ధర్మవరంలో ఉన్నటువంటి మిత్రులను అందరినీ కలిపి ఈ యోగా అసోసియేషన్ ద్వారా మాత్రమే అందరికీ మనశ్శాంతి కానీ ఆరోగ్యం కానీ కలుగుతుందని అందరినీ కలిపి ధర్మవరంలో మొట్టమొదటిగా మన ప్రియతమ మిత్రులందరితో కూడా కలిసి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉపయోగించాం. వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతిరోజు కూడా 20 సెంటర్లు ఉన్నాయి. 20 సెంటర్లో కూడా ఎంతోమంది యోగ సాధన చేస్తున్నారు. వారందరికీ ఆ గురువులందరికీ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ధర్మవరంలో ధ్యానం అనేటువంటిది చాలా ప్రధానంగా మొత్తం ధర్మవరం ప్రాంతంలో చుట్టుపక్కల 10,000 మంది పైగా ధ్యానం చేస్తూ ఉన్నారు. ఈ ధర్మవరంలోనే మొట్టమొదటిగా ధ్యాన కేంద్రాలు 5 ఇప్పుడు స్థాపించబడ్డాయి. ఒక్కొక్క రోజు ప్రతిరోజు 200 మంది ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యంలో కూడా పాల్గొంటూ ఉన్నారు. అంటే అందరిలోనూ గురువులుగా తయారయ్యేటువంటి స్థితి ధర్మవరంలో ఉంది. మామూలుగా గురువు శిష్యులను తయారు చేస్తారు, కానీ ధర్మవరంలో ఉన్నటువంటి యోగా సాధకులందరూ కూడా గురువులను తయారు చేస్తున్నారు. మేమందరినీ కోరేది ఏమిటంటే మన స్కూల్స్లో ప్రతి స్కూల్లో కూడా 1 గంట పాటు యోగ సాధన తీసుకునేటువంటి కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకుడు కూడా తీసుకొని అటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టయితే పిల్లల్లో చైతన్యం రావాలి. పిల్లల్లో చైతన్యం ఎప్పుడు వస్తుందో వారందరిలో కూడా ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినట్టు